రాష్ట్రంలో సంచలనంగా మారిన లేడీ అఘోరి నాగసాధును పోలీసులు మంగళవారం ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఇటీవల అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారు. పూజల పేరిట 10 లక్షలు తీసుకొని మోసం చేసిందని, అడిగితే బెదిరింపులకు పాల్పడిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు అఘోరిపై చీటింగ్, బెదిరింపుల కేసులు నమోదు చేశారు. బాధిత మహిళ ఫిర్యాదు వివరాల ప్రకారం 6 నెలల క్రితం లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. తరచుగా ఫోన్లో సంప్రదిస్తూ వ్యక్తిగత వివరాలు తెలుసుకొని పూజలు చేస్తే జీవితంలో మేలు జరుగుతుందని నమ్మించింది. పూజ ఖర్చుల పేరిట మొదట 5 లక్షలు, తర్వాత 5 లక్షలు లేడీ అఘోరి అకౌంట్లో జమ చేయించిందని బాధితురాలు వెల్లడించింది. ఆ తర్వాత పూజలు చేయకపోగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని, చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. అరెస్టుపై స్టేషన్ ఎదుట మీడియాలో మాట్లాడిన అఘోరి చట్టం తన పని తాను చేస్తుందని, తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం తాను జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి తనతోనే ఉంటుందని తెలిపింది.